2024 విద్యా సంవత్సరానికి గాను విజయనగరం జిల్లాలో ఉన్న 3 ప్రభుత్వ ఐటీఐలు 25 ప్రైవేట్ ఐటీఐల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. ఈ రోజు వీటీ అగ్రహారం ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలియజేశారు. 10వ తరగతి 8వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని తెలియజేశారు. జిల్లాలో అడ్మిషన్స్ ప్రక్రియ మొదలైంది. మన విజయనగరం జిల్లాలో 25 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, 3 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి. 3 గవర్నమెంట్ ఐటీఐల్లో సుమారుగా 662 సీట్స్ ఉన్నాయి. 25 ప్రైవేట్ ఐటీఐల్లో సుమారుగా 4100 సీట్స్ ఉన్నాయి. వీటి కోసమై అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయబడి ఉన్నది. అడ్మిషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ జూన్ 10వ తేదీ 2024, అంటే 10/6/2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వారికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐల నందు వెరిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధు అని చెప్పి ఒక పోర్టల్ ఓపెన్ అయింది న్యూఢిల్లీ నుండి, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని. దాంట్లో కుర్రోడు తాలూకా అడ్మిషన్ ప్రక్రియ అంతా కూడా దాంట్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే వాళ్ళ తాలూకా అడ్మిషన్ ఓకే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఆధార్కి లింక్ అయ్యి ఉండే మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయండి. వాళ్ళు 18/6 నుండి ఉంటాయి. ప్రభుత్వ ఐటీఐల్లోని ఇక్కడ విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ ఏదైతే ఉందో ఇక్కడ 6 ట్రేడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రెస్ మేకింగ్ ఒకటి ఉంది. డ్రెస్ మేకింగ్ ఈ సంవత్సరం ఓపెన్ చేయబడింది. కేవలం ఉమెన్ క్యాండిడేట్ల కోసమే ఆ ట్రేడ్ని ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చి ఉన్నవి. అలాగే డీజిల్ మెకానిక్ కూడా ఉన్నది. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి కుర్రవాడికి కూడా 100% మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఈ ఐటీఐలో కూడా జాయిన్ అవ్వడానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.